హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక ఈరోజు కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారు ప్రయాణాలను వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి మరియు చిన్న చిన్న వాహన ప్రమాదాలు కూడా కనిపిస్తున్నవి. ఇక ఈరోజు ధనాదాయం అంతగా సరిపోనందువలన నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. రుణదాతల ఒత్తిడి కూడా అధికమవుతుంది. ఇక ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సామాన్యంగా సాగడం వలన లాభాలు కూడా సామాన్యంగానే ఉంటాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక కీలక వ్యవహారాలలో ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి స్థిరంగా ఉండక మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. ఇక కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా మీకు చికాకును కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే వాహనాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఈరోజు మౌనంగా ఉండడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఆస్తి పంపకాలలో కూడా నష్టాన్ని ఎదుర్కొంటారు. కుటుంబంలో డబ్బు వల్ల విరోధాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రయాణాలలో కూడా నష్టపోయే అవకాశం ఉంది. భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మధ్యవర్తిత్వం చేయడం అసలు మీకు పనికిరాదు. ముఖ్యమైన పత్రాలు పోగొట్టుకునే అవకాశం కనిపిస్తున్నందున కాస్త వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి కుటుంబంలో చికాకులు అనేవి ఉంటాయి. మానసికంగా కొంత అశాంతి అనేది ఉంటుంది. చేపట్టిన కార్యక్రమాలు మరింత నిదానంగా ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలలో ఆచితూచి అడుగు వేయడం చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువులతో విభేదాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో కొంత ఆటుపోట్లు తప్పకపోవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నిరాశ అనేది తప్పదు. ఈరోజు రాజకీయ నాయకులకు, సాంకేతిక వర్గాల వారికి వారి యొక్క అంచనాలు తప్పుతాయి. ముఖ్యంగా విద్యార్థులు మరింత కృషి చేయాల్సిన రోజుగా చెప్పవచ్చు. ఇక మహిళలకి నిరుత్సాహమే మిగులుతుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యా రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా పఠనం చేయడం, అలాగే లక్ష్మీ స్తోత్ర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.